నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శనివారం సందర్భంగా జాతక శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాలు, వీటన్నిటినీ అధిగమించడానికి పంచముఖ ఆంజనేయ స్వామిని ఏ విధంగా ఆరాధన చేయాలో పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్రపరంగా శని భగవానుడికి అధిష్టాన దైవం పంచముఖ ఆంజనేయ స్వామి. అందుకే శనివారం రోజు పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం, పంచముఖ ఆంజనేయ స్వామికి తమలపాకులతో అర్చన చేయించుకోవటం, పంచముఖ ఆంజనేయ స్వామికి ప్రదక్షిణలు చేయటం ద్వారా సంపూర్ణంగా జాతక శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆవిర్భావ వైభవాన్ని మనం పరిశీలిస్తే, రామ రావణ సంగ్రామం జరుగుతున్న సమయంలో రామలక్ష్మణులను మైరావణుడు తన మాయోపాయంతో బంధిస్తాడు. ఆ సమయంలో రామలక్ష్మణులను విడిచిపెట్టడానికి ఎట్టి పరిస్థితుల్లో మైరావణుడు ఒప్పుకోడు. మైరావణుణ్ణి సంహరించి రామలక్ష్మణులను యుద్ధరంగానికి తీసుకురావటానికి ఆంజనేయ స్వామి వారు వెళతారు. ఆ సమయంలో మైరావణుడికి సంబంధించినటువంటి పంచప్రాణాల రహస్యాన్ని ఆంజనేయ స్వామి తెలుసుకుంటారు. మైరావణుడు అనేటటువంటి రాక్షసుడు తన పంచప్రాణాలను 5 తేనెటీగల్లో నిక్షిప్తం చేసి ఒక రహస్య ప్రదేశంలో దాచిపెడతాడు. ఈ పంచప్రాణాలు ఒకేసారి పోవాలంటే 5 తేనెటీగలు ఏకకాలంలో మరణించాలి. 5 తేనెటీగలు ఏకకాలంలో సంహరించబడి మైరావణుడనేటటువంటి రాక్షసుడి పంచప్రాణాలు ఒకేసారి తొలగింపజేయటానికి ఆంజనేయ స్వామి 5 ముఖాలతో ఆవిర్భవించాడని పురాణ గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అలా 5 ముఖాలతో ఆవిర్భవించి మైరావణుడి పంచప్రాణాలు ఉన్నటువంటి 5 తేనెటీగలను ఏకకాలంలో కొరికి ఆంజనేయ స్వామి సంహరించారు. అప్పటి నుంచి ఆయన పంచముఖ ఆంజనేయుడిగా ప్రసిద్ధిగాంచాడని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. పంచముఖ ఆంజనేయ స్వామి వారి రూపంలో ఆంజనేయ స్వామికి వానర, నరసింహ, వరాహ, హయగ్రీవ, గరుడ అనేటటువంటి 5 ముఖాలు ఉంటాయి. వీటిలో వానర ముఖాన్ని మనం దర్శనం చేసుకుంటే చేస్తున్న ప్రతి పనిలో విజయం వరిస్తుంది. నరసింహముఖాన్ని దర్శనం చేసుకోవటం ద్వారా శత్రుబాధలు, దృష్టి దోషాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. వరాహముఖాన్ని దర్శనం చేసుకోవటం ద్వారా సిరి సంపదలు, భోగభాగ్యాలు కలుగుతాయి. హయగ్రీవ ముఖాన్ని దర్శనం చేసుకోవటం ద్వారా అద్భుతమైన జ్ఞానం కలుగుతుంది. మేధాశక్తి, ప్రజ్ఞాపాఠవాలు, తెలివితేటలు పెరుగుతాయి. గరుడ ముఖాన్ని దర్శనం చేసుకోవటం ద్వారా జాతకంలో ఉన్నటువంటి సమస్త సర్పదోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఒక్కొక్క ముఖాన్ని పంచముఖ ఆంజనేయ రూపంలో దర్శనం చేసుకోవటం ద్వారా ఒక్కొక్క రకమైనటువంటి ప్రయోజనం చేకూరుతుంది. శనివారం సందర్భంగా గృహంలో అయినా సరే పంచముఖ ఆంజనేయ స్వామి వారి చిత్రపటానికి ఉద్వర్తనం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. గంగసింధూరంలో నువ్వుల నూనె కలిపి ఆ గంగసింధూరం బొట్లు పంచముఖ ఆంజనేయ స్వామి వారి చిత్రపటానికి అలంకరించడం ద్వారా విశేషంగా పంచముఖ ఆంజనేయుడి అనుగ్రహం కలుగుతుంది. దృష్టి దోష నివారణకి ఇంటి సింహద్వారం పై భాగంలో బయటి వైపు పంచముఖ ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవటం మాత్రమే కాకుండా పూజా మందిరంలో కూడా పంచముఖ ఆంజనేయ స్వామి వారి చిత్రపటాన్ని ఉంచి ఉద్వర్తనాన్ని శనివారం నిర్వహించినట్లయితే జాతకంలో ఉన్నటువంటి శనిగ్రహ దోషాలు, రాశిపరంగా ఉన్నటువంటి శనిగ్రహ దోషాలు అన్నీ తొలగింపజేసుకొని పంచముఖ ఆంజనేయ స్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన భానుసప్తమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. గంగా తపనతనయా శోణం నదశోణో గంగా తపనతనయా. శోణా నది, గంగా నది, తపనతనయ అంటే సూర్యపుత్రిక అంటే యమున. ఈ 3 నదుల యొక్క సంభేదము కలయికగా కనబడుతూ మమ్మల్ని పవిత్రము చేయుగాక అంటే ఈ త్రివేణిలో మేము స్నానం చేస్తున్నాను తల్లి అన్నారు. మునుపు చెప్పిన తెలుపు, ఎరుపు, నలుపు వదలకుండా అవి 3 నదుల యొక్క లక్షణములుగా తీసుకొని ఈ 3 నదులు కలిసిన దయారూపమైన ఏకప్రవాహము నీ కన్నుల నుంచి ప్రసరిస్తూ మమ్మల్ని పవిత్రము చేయుగాక అంటే అమ్మ కన్నుల చూపుల ధారల్లో తెలిసి మనం పవిత్రమైపోయాం. పైగా అమ్మ నీ ముందు కూర్చొని ఎంతసేపు చూస్తున్నాను, కన్ను రెప్పపడేదేంటి తల్లి అన్నారు. ఎదురుగా కూర్చోబెడితే అబ్జర్వేషన్ ఎక్కువ అక్కడ. అదే శంకరులు ఎదురుగా కూర్చొని 3 కళ్ళకి అసలు రెప్పపడట్లేదమ్మా, చాలా ఆశ్చర్యంగా ఉందే అన్నాడు. ఇక్కడ అది చూపిస్తున్నారు. ఇక్కడ ఆవిడ నవ్వుతుంది ఆ మాట అంటే. నేను రెప్ప వేస్తే ప్రశ్నించడానికి నువ్వు ఉండవురా నాయన అంటుంది ఇక్కడ. ఎందుకంటే
మనం కనురెప్ప వేసే లోపల అనేక సూక్ష్మక్రిములు పోతాయి. దేవతలు కనురెప్ప వేసే లోపల మనలాంటి వాళ్ళు అందరూ పోతారు. బ్రహ్మదేవుడు కనురెప్ప వేసే లోపల దేవతలందరూ పోతారు. అమ్మ కనురెప్ప వేస్తే అందరూ బ్రహ్మలు పోతారండి అన్నారు ఇక్కడ. అందుకే ఆవిడ కళ్ళు తెరిస్తే సృష్టి, కళ్ళు మూస్తే లయ, మధ్యలో స్థితి అని చెప్పాం. ఆవిడ కళ్ళు తెరిచి చూస్తుంది, సృష్టి కొనసాగుతుంది. ఆవిడ కళ్ళు మూస్తే సృష్టి లేదు. నన్ను ప్రశ్నించాలంటే ఎదురుగా నువ్వు కూర్చోవాలిగా, నువ్వు కూర్చోవాలంటే సృష్టి ఉండాలిగా. ఎదురుగా కూర్చుని నువ్వు అడుగుతూ ఉంటే నేను రెప్పలేస్తే మిగలవు నువ్వు. అందుకే రెప్పేస్తే మిగలవు గనక నిన్ను మిగల్చడానికి రెప్ప కూడా వెయ్యకుండా చూస్తున్నాయింది ఆయన అంటుందమ్మ అంత దయ్యతో. రెప్ప వెయ్యకుండా చూస్తుంది. లోకల్లో అంటాం కంటి రెప్ప వెయ్యకుండా గమనిస్తున్నాడండి అంటారు. ఇక్కడ అబ్జర్వ్ చేసేటప్పుడు అంత జాగ్రత్తగా చూసుకుంటారట. కంటికి రెప్పలా చూడడం ఒక మాట, కంటికి రెప్ప వెయ్యకుండా చూడడం అనేది. అమ్మా నువ్వు కళ్ళు మూస్తే లయ, కళ్ళు తెరిస్తే సృష్టి అని విన్నాను. అసలు రెప్పవేవేంటి తల్లి అంటే రెప్ప వేయకుండా ఉండేది స్థితి. ఆ స్థితి కాలంలో నేను ఉన్నాను కనుక నేను నమస్కారం చేస్తున్నాను తల్లి. లోకానికి స్థితి కల్పించడం కోసం రెప్ప వేయకుండా గమనించుకుంటున్నటువంటి కరుణామయ స్వరూపాన్ని నువ్వు. దేవతలకి అనిమిషులు అని పేరు. వాళ్ళు రెప్ప వేయట. వాళ్ళకి వచ్చినవాడు దేవతో మనిషో పోల్చుకోవాలి అంటే అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. కానీ దేవతలు కనబడేంత భాగ్యమే లేదులేండి. కానీ దేవతలకి రెప్ప వెయ్యరు. మరి దేవదేవి ఆవిడ వేస్తుందో చెప్పండి. ఇక్కడ దేవతలు రెప్ప వెయ్యరు అంటే వాళ్ళు వేస్తారు, కానీ వాళ్ళు వేస్తే నువ్వు మిగలవు. బ్రహ్మ రెప్ప వేస్తే దేవతలు మిగలరు, అమ్మ రెప్ప వేస్తే బ్రహ్మే మిగలడు. ఇంకో కనుక ఆవిడ రెప్ప వేయకుండా ఎంత అబ్జర్వ్ చేస్తుందండి. ఆ భావం మొత్తం ఇందులో చూపిస్తున్నారు. వీళ్ళు కళ్ళని వర్ణిస్తున్నారు, అమ్మని వర్ణిస్తున్నారు. అమ్మ తత్వమంతా కళ్ళ వర్ణంలో చూపిస్తున్నారు. నిమేషోన్మేషాభ్యాం ప్రళయం ఉదయం యాతి జగతి. నిమేషోన్మేషాభ్యాం ఈ చెప్పేటప్పుడు నిమేషము ఉన్మేషము అంటే కనురెప్పలు ముయ్యడము తెరవడంతో ప్రళయం ఉదయం యాతి జగతి. తవేత్యాహు సంతః అన్నారు సంతులు. సంతులంటే సత్పురుషులు, మహాత్ములు. ఎవరా మహాత్ములు? శంకర భగవత్పాదులు సంతులు, మహాత్ములు, కవులు అంటే వశిన్యాది వాగ్దేవతలు. అదే రహస్యం. అన్నారు కదమ్మా సంతులు అన్నారు. ఎక్కడన్నారు అంటే ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి ఆ నామం గుర్తు చేస్తున్నారు భగవత్పాదులు వారు ఇక్కడ లలితా సహస్రనామాన్ని. అందుకే సంతులు అన్నారు కదమ్మా. సంతః ధరణిధర రాజన్యతనయే హిమవత్పర్వత రాజపుత్రీ త్వదున్మేషాజ్జాతం జగదిదమశేషం ప్రళయతః పరిత్రాతుం శంకే పరిహృత నిమేషాస్తవ దృశః. అందుకే ముల్లోకాలు మళ్ళీ నాశనమైపోతాయి అనేటువంటి భావంతో ఇవి చక్కగా ఉండాలనేటువంటి కరుణతో రెప్ప వేయకుండా చూస్తున్నావా తల్లి అని శ్లోకంలో చూపించారు. అంటే రెప్ప వెయ్యకపోవడం కరుణకి సంకేతం. అందుకు ఒక ఆయన ఉన్నాడు, ఆయన అసలు రెప్పలే లేకుండా ఉన్నట్టు. ఆయన పేరు గుండ్రపటి చూపులు, అదే చక్రనయనాలు ఆయనవి. గుండ్రంగా ఉంటే కళ్ళు గుండ్రంగా ఉన్నట్టే అనంత దృష్టి. అనంత దృష్టి పెట్టుకుని రెప్పలు లేకుండా ఉంటాడు ఆయన. ఎవరంటే పూరి జగన్నాథ స్వామి అండి. ఆయన రెప్పలు కూడా లేవు. ఆయనకి ఈవిడికి తేడా ఉంది. చరాచర జగన్నాథ చక్రరాజ నికేతన. అందుకే అటువంటి కళ్ళు ఈవిడివి అటువంటి కళ్ళే. కళ్ళ వర్ణనంతా శ్రీచక్రమే గుర్తుపెట్టుకోండి. ముడుచుకుంటే బిందువులోకి వెళ్ళిపోయి మొత్తం, తెరచుకుంటే శ్రీచక్రం. ఆ ఈక్షత్యాత్మక శక్తి, సంకోచ వ్యాకోచములు, ఇదే పల్సేషన్, ఇదే వైబ్రేషన్. ఈ సంకోచ వ్యాకోచమ శక్తి ఈక్షత్యాత్మక శక్తి, పరమాత్మ యొక్క సంకోచ వ్యాకోచాత్మక స్పంద శక్తి. అదే అక్షి, అదే కామాక్షి, అదే శ్రీచక్రం, అదే శ్రీ విద్య. అమ్మ స్వరూపమంతా అక్షి విద్య అనడానికి ఇది గొప్ప భావం మనకు కనబడుతుంది ఇక్కడ. తవాపర్ణే కర్ణే జపనయన పైశూన్యచకితా నిలీయం తేతోయే నియతమనిమేషాశఫరికా ఇయంచ శ్రీర్బద్ధచ్చదపుటకవాటంకువలయం జహాతి ప్రత్యూషే నిశచ విఘటయ్య ప్రవిశతి. అమ్మా నీ కళ్ళు చెవులు దాకా వెళ్ళడంతో రెండు భయపడిపోయాయి. ఒకటి చేపలు, ఇంకోటి కలువలు. చెవుల దాకా వెళ్ళాయి అంటే అమ్మవారి చెవులు కబుర్లు చెప్పడానికి వెళ్ళేయండి. అవి మా గురించి చెప్పేస్తున్నాయేమో అని రెండు భయపడిపోయాయి ఇక్కడ. అంటే కళ్ళు చెవులు దాకా ఉన్నాయంటే విశాలంగా ఉన్నాయని చెప్పడం. ఏమి చెప్తున్నాయంటే ఈ చేపలు చూడు నీతో పోల్చుకోవడానికి ట్రై చేస్తున్నాయి అని చెప్తాయేమోనని. చెప్తే అమ్మవారు అలా కోపంగా చూస్తారేమో, లేకపోతే కళ్ళతో మా పోలికేమిటి అని ఆ కళ్ళు వెళ్ళి చెవులకు కొండెములు చెప్తున్నాయని భయంతో ఆ చేపలు వెళ్ళి
నదిలో దూరిపోయాయి, నీటిలో దూరిపోయాయి. పైగా ఆ కలువలు సిగ్గుపడిపోయాయి. కలువల గురించి చాడీ చెప్తాయేమోనని, అది కలువలు పగలవగానే ముడుచుకుపోయావంటే ఇక్కడ శోభ అలా ముడుచుకుపోయిందమ్మా అన్నారు ఇక్కడ. ఎందుకంటే వాటిని మించి నీ కళ్ళు ఉన్నాయని చెప్పడం ఇక్కడ. ఇయంచ శ్రీర్బద్ధ చదపుట కవాటం కువలయం నిలీయం తేతోయే నియత మణిమేష శఫరికా. చేపలతో అమ్మ కళ్ళను పోల్చడం ఉంది మీనాక్షి. అంటే చేపలాగా సోగగా ఉండడం ఒకటి, చేపలా కుట్టు చలించడం ఒకటి, రెండవది చేప కళ్ళకి రెప్పలు ఉండవుట. నేను ఎప్పుడు తెరిచి చూడలేదు, శాస్త్రం చెప్తుంది వింటూ ఉన్నా అక్కడ. అలాగే అమ్మ కంటికి రెప్పల్లో కనుక చేపలతో పోల్చడానికి 3 లక్షణాలు ఉన్నాయి. కానీ 3 లక్షణాలు అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి కనుక నేను ఆ కళ్ళతో పోల్తానన్నట్టుగా చేప చూస్తే నువ్వేం పనికొస్తావు అని చెప్పినట్టు ఆ కళ్ళు అంత అందంగా ఉంటూ చాడీలు చెప్తున్నట్టు కనబడుతుంది. దానితో సిగ్గుపడి అమ్మ కళ్ళ దగ్గర సరిపోను కదా అని నీటిలో దూరిపోయింది చేప. అందుకే చేపలు ఎందుకు బయట కనబడకుండా నీటిలో ఉన్నాయంటే బయట కనబడితే అమ్మ కళ్ళ కంటే ఏమీ బాగులేవు అంటారని నీటిలో దూరిపోయాం. అలాగే మనం కలువల్ని చూడాలి అంటే వెలుగు వచ్చేప్పుడు కనబడవి. కొంతమంది దొంగలు వెలుగులోకి రారు, రాత్రే. అందుకే కలువలు రాత్రి వికసిస్తే పగలు ఎందుకు కనబడవు అంటే కనబడితే అందరూ చూసి అయ్యో ఆ కళ్ళ దగ్గర దేనికి పనికి వస్తాయి అంటారు, పరుగు పోతుంది ఇక్కడ. అందుకే పగలయ్యేటప్పటికల్లా ముడుచుకుపోతున్నాయి, అందువల్లనమ్మా నాకు అందుకు అనిపిస్తోంది అన్నాడు ఇక్కడ. ఈ చెప్పడం కూడా ప్రాకృతికమైన విషయముల కంటే మించిన అప్రాకృతిక సౌందర్యం ఆ కళ్ళలో ఉన్నాయి అని చెప్తూ కళ్ళ అందానికి చివరి శ్లోకంగా అత్యద్భుతమైన శ్లోకాన్ని చూపిస్తున్నారు. ఇది కూడా పరాకాష్ఠ శ్లోకమే. సర్వం శ్రీ లలితా మహాత్రిపుర సుందరి చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమః శివాయ. ఓం సవిత్రే నమః. ఓం నమో నారాయణాయ. శ్రీమాత్రే నమః. శనివారం నాడు సహజసిద్ధంగా శనిగ్రహ దోష నివారణార్థం అయ్యప్ప దేవుని కూడాను కొలిచేటువంటి సాంప్రదాయం ఉంది. అయ్యప్ప దీక్ష తీసుకోవటం వెనకాల తగిన పరమార్థం కూడా అదే. స్వామియే శరణం అయ్యప్ప అంటూ హరిహరాత్మక స్వరూపుడైనటువంటి అయ్యప్ప స్వామిని మనం నిష్ఠగా కొలిచేటువంటి సాంప్రదాయం కనిపిస్తుంది. అయ్యప్ప దీక్షా సమయంలో విభూతి ధారణ వల్ల చక్కని శాంతి, ధైర్యం, బలం అనేటువంటివి కూడా చేకూరుతాయి. అంతేకాకుండా అనారోగ్య లక్షణాలు తొలగిపోతాయి. అంటే ఆయుర్వేద శాస్త్రరీత్యా వాత కఫ పిత్త దోషాలు అన్నీ కూడా దరిచేరవు అని చెప్పేసి శాస్త్రం. అలాగే సత్వ రజ స్తమో గుణాలకు అతీతులు అన్నట్లు విభూది 3 రేఖలుగా చక్కగా అలంకరించుకొని అయ్యప్ప దీక్ష స్వీకరిస్తాం. అయ్యప్ప విభూది అన్నిటినీ మించినటువంటి ఔషధం. పంపా తీరంలో 108 పొయ్యిల మీద వంట చేసి పొయ్యిల నుండి భస్మాన్ని సేకరిస్తారు అని చెప్పేసి మనకి సాంప్రదాయబద్ధమైన నిరూపణ ఉంది. అలా సేకరించిన భస్మాన్ని చల్లించి స్వామికి అభిషేకించగానే ఆ భస్మానికి ఎనలేనటువంటి శక్తి కలిగి సర్వరోగ నివారణిగా తయారై ప్రాణదాత అవుతుంది అని చెప్పేసి శాస్త్రవచనం. అంతేకాకుండా ఏలినాటి శని, అర్ధాష్టమ శనితో పీడించబడేటువంటి వ్యక్తులు అయ్యప్ప విభూతిని ప్రతినిత్యం గనక ధరించినట్లయితే ఆ యొక్క గ్రహచార రీత్యా సంభవించే ఉపద్రవాల నుంచి బయల్పడటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. శరణం వెనకాల దాగిన అద్భుత తత్వాన్ని అందరూ అర్థం చేసుకోవాలి. స్వామియే శరణం అయ్యప్పో శరణం అన్న అద్వితీయమైనటువంటి ఆ హరిరాత్మక తత్వంలో దాగిన గొప్ప విశిష్ట లక్షణంలో విభూతి మహిమను గుర్తెరిగి శనిగ్రహరీత్యా సంభవించే ఉపద్రవాల నుంచి మనం బయటపడటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీ వెంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం, శనివారం. సూర్యోదయం 5:53, సూర్యాస్తమయం 6:20. తిథి షష్ఠి సాయంకాలం 6:20 వరకు. నక్షత్రం మూల ఉదయం 10:20 వరకు. వర్జం ఉదయం 8:37 నుంచి 10:12 వరకు. మరల రాత్రి 8:32 నుంచి 10:12 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:53 నుంచి 7:33 వరకు. అమృతకాలం లేదు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం శనివారం. శనివారంతో పాటుగా ఈరోజు రాత్రి వృషభాయనం ఉందండి. కానీ 1:52 ఉన్నందువలన పుణ్యకాలం రేపటి రోజు ఉంటుంది. శనివారం సందర్భంగా ఈరోజు సూర్యోదయానికి ముందే లేవడం, తర్వాత శివునికి 1 కేజీ నువ్వుల నూనెతో అభిషేకం చేయడం, 1/2 కేజీ నల్ల నువ్వులతో పూజ చేయడం, ఆ నువ్వులు ఆవులకు పెట్టడం, ఈ నూనెలో పసుపు కలిపి ఆవులకు ఒళ్ళంతా రాయడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, హనుమంతునికి పూజ చేయడం, అప్పాలు నివేదన చేయడం, హనుమంతునికి ప్రదక్షిణాలు చేయడం, అలాగే వెంకటేశ్వర స్వామి దీపారాధన చేయడం, ఇవన్నీ కూడా గ్రహదోషాలన్నిటినీ నివారణ చేసి మన శక్తి దుర్వినియోగం కాకుండా శక్తిని సమర్థవంతంగా వినియోగించుకునేటువంటి శక్తి ఏర్పడుతుంది. నేటి ఆణిముత్యాలు. మనం నిజాయితీగా ఉన్నంత వరకు ఎవరి ముందు నటించాల్సిన అవసరం లేదు. సీతా పురస్తాద్వ్రజతు త్వమేన మభితో వ్రజ అహం పశ్చాద్గమిష్యామి గతిర్హేషాసు దారుణ అన్నాడు. సీత దారుణమైన నడక నడుద్దాం మనం జీవితంలో. ఆ నడక కోరుకోకూడదు. ఇవాళ అలాంటి నడక నడుద్దాం. నువ్వు ముందు నడు, నేను వెనక నడుస్తానన్నాడు. భర్త ముందు నడవాలి, భార్య వెనక నడవాలి. భార్య ముందు నడిచి భర్త వెనక నడిస్తే పితృదేవతలకి జలతర్పణలు ఇవ్వడానికి ఎడుతున్నారు అని గుర్తు. అంటే తండ్రి మొదలైన వాళ్ళు శరీరం విడిచిపెట్టేశారని గుర్తు. అమంగళకరమైన నడక నడుద్దాం. సీత నువ్వు ముందు నడన్నాడు. అప్పుడు కూడా ధర్మం విడిచిపెట్టాడు. ఎప్పుడూ ధర్మమే ధర్మమే ధర్మమే. సుశిక్షితుడయ్యాడు వశిష్ఠ విశ్వామిత్రుల దగ్గర. కాబట్టి తండ్రి పేరు చెప్తే అంత కుమిలిపోయాడు. ఆ తండ్రి శరీరం విడిచిపెట్టేటప్పుడు కూడా ఎంత ఏడిచాడు. ఆఖరణ కౌసల్య దగ్గరికి వెడితే పాపం రామచంద్రమూర్తి వెళ్ళిపోతుంటే తట్టుకోలేక నేను చక్రవర్తిని కూడా చూసుకోకుండా బయటికి వచ్చి రామా రామా అని 2 చేతులు ఎత్తి పరిగెడుతుంటే ఉత్తరీయం జారిపోయి నేల మీద పడి మూర్ఛిల్లాడు. కౌసల్య ఒక పక్క, కైకేయి ఒక పక్క వచ్చి జబ్బలు పట్టుకుని పైకెత్తారు. పైకెత్తితే కైకమ్మ వంక చూసి ఛీ ధూర్తురాలా, నీ వలన ఇంత ఉపద్రవం వచ్చింది, నువ్వు నన్ను ముట్టుకోవద్దన్నాడు. రాముడి రాజ్యాన్ని తీసుకుంటే భరతుడు కూడా నాకు అంత్యేష్టి సంస్కారం చేయకూడదన్నాడు. ఏడుస్తుంటే ఆ అంతఃపుర పరివారం తీసుకెళ్ళి కౌసల్యా మందిరంలో దింపారు. ఆఖరణ చచ్చిపోయే రోజు రాత్రి కౌసల్య కూడా కొడుకు వెళ్ళిపోయాడని ఆ సుమంత్రుడు తిరిగి వచ్చి చెప్తే కొడుకు గురించి, ఆ కొడుకు పడుతున్న కష్టం, ఆయన అరణ్యవాసం విని ఆ బాధతో ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావా? నదిలో ఉన్న పెద్ద చేప తన పిల్ల చేపని తినేసినట్టు నీ కొడుకుని నువ్వే తినేసావు.
అరణ్యవాసానికి పంపించేశావు. ఇప్పుడు లోకమంతా నిన్ను మెచ్చుకుంటుందా? వేదం చెప్పిన ధర్మం పాటించావా? తన కొడుకుని తాను ధర్మమూర్తిని అరణ్యానికి పంపించచ్చా? ఇప్పుడు నీకు సంతోషం కలిగిందా? ఉన్నన్నాళ్ళు కైకమ్మని సుఖపెట్టావు. ఇప్పుడు ఒక ఆడది బ్రతికితే భర్త దగ్గర బతకాలి, కొడుకు దగ్గర బతకాలి, జ్ఞాతి దగ్గర బతకాలి. ఇక ఆడదానికి 4వ స్థానం లేదు. నాకు కొడుకు లేకుండా చేశావు, ఉన్న ఒక్క కొడుకుని అడవికి పంపించావు, నీ కళ్ళు చల్లగా ఉన్నాయా అని అడిగింది. వృద్ధుడై ఉనికిపోతూ అప్పటికి 100 మాటలు మూర్ఛపోయి అన్నం నీళ్ళు కూడా తినని దశరథుడు వణుకుతూ ఆసనం మించి లేచి గబాలన నేల మీద పడి కౌసల్య 2 పాదాలు ముట్టుకుని నమస్కారం చేశాడు. చేసి అన్నాడు, కౌసల్య, చచ్చిన వాణ్ణి చంపకు, ధర్మానికి కట్టుబడి వరాలిచ్చాను, కైక నన్ను నిబద్ధించింది, నీ దగ్గర శాంతి దొరుకుతుందని వచ్చాను. కౌసల్య, నువ్వు కూడా చంపేస్తే నేను ఎక్కడ బతుకుతాను? రాముడు లేక నా చూపు పోయింది, రాముడితోటే వెళ్ళిపోయింది, ఏడిచి ఏడిచి నా కళ్ళు బద్దలైపోయాయి, కనీసం నువ్వైనా ఉపశాంతి మాట పలకవా అన్నాడు. అప్పుడు ఏడిచింది కౌసల్య. అయ్యో, భర్త పాదాలు ముట్టుకుని అంజలి ఘటించేటట్టుగా ప్రవర్తించిన భార్య ఎంత పొరపాటు జరిగింది నా వల్ల, మీ కష్టం చూడలేకపోయానని ఎత్తి పడుకోబెట్టింది. ఏడిచి ఏడిచి పిచ్చి తల్లి కౌసల్య నిద్రపోయింది, సుమిత్ర నిద్రపోయింది. అప్పుడు జ్ఞాపకానికి వచ్చింది, తను ఒక మునికుమారుణ్ణి బాణం పెట్టి కొట్టడం, ఆఖరణ ముని నువ్వు కూడా నాలాగే హాపుత్ర అంటూ పుత్రశోకంతో ప్రాణం విడిచిపెడతావన్నాడు. కౌసల్య, ఇప్పుడు నాకు అర్థమవుతోంది, నేను హాపుత్ర అంటూ ఎందుకు చచ్చిపోతున్నానో నాకు తెలిసింది. ఆఖరి కోరిక ఏమిటో తెలుసా దశరథ మహారాజు గారిది? కౌసల్య, ఒక్కసారి రాముడు వచ్చి నన్ను ముట్టుకుంటే బాగుండు, నన్ను పట్టుకుంటే బాగుండు. రాముడు ధర్మమూర్తి, వెనక్కి రాడు. కౌసల్య, 14 ఏళ్ళు అయిపోయాక రాముడు తిరిగి వస్తుంటే చూసిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళు ధన్యాత్ములు. ఇక ఈ దశరథుడు చూడడు, రాముడు లేకుండా ఉండలేను, వెళ్ళిపోతున్నానంటూ నాకు కళ్ళు కనపట్టలేదు, జ్ఞానేంద్రియాలు పనిచేయట్లేదంటూ కొడుకునే తలుచుకుంటూ శరీరం వదిలేశాడు. ఒక తండ్రి కొడుకు మీద ఎంత వ్యామోహంతో ఉంటాడో, ఎంత ప్రేమతో ఉంటాడో. ఎన్ని ఉన్నా నాకు సుఖం లేదన్నాడు పిల్లల కోసం, ఎన్ని ఉన్నా కొడుకు లేనప్పుడు ప్రాణమే వదిలేశాడు. దశరథ మహారాజు గారి యొక్క జీవితం ఒక కొడుకు మీద తండ్రి ఎంత ప్రేమతో ఉంటాడు అన్నదానికి పరాకాష్ఠ. అటువంటి తండ్రి శరీరం విడిచిపెట్టేసినా ఎంత సంతోషంగా ఉండగలడో అలా సంతోషపెట్టగలిగిన కొడుకు యొక్క స్థితికి రామచంద్రమూర్తి పరాకాష్ఠ. సీతమ్మ తల్లి సుందరకాండలో అభిజ్ఞానం చెప్తుంది, కాకాసుర వృత్తాంతం చెప్తుంది. అందులో కాకాసురుడు ఆ రామచంద్రమూర్తి విడిచిపెట్టినటువంటి బ్రహ్మాస్త్రానికి అన్ని లోకాలు తిరిగాడు. ఏ లోకానికి వెళ్ళినా ఎవ్వరూ ఆయనకి ఆశ్రయం ఇవ్వలేదు. ఎవ్వరూ ఆశ్రయం ఇవ్వకపోతే తిరిగి 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 ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. ఇంద్రుడితో దశరథ మహారాజు గారు పాచికలు ఆడుకుంటున్నాడు స్వర్గలోకంలో. ఆడుకుంటూ కాకాసురుణ్ణి చూశాడు. ఇంద్రుడి కొడుకు ఆ కాకం. నాన్నగారు, మీరు పరీక్షించమన్నారు, ఎవరి జోలికెడితే రాముడికి కోపం వస్తుందో తెలుసుకోవడానికి వెళ్ళాడు. రాజ్యం పోతే కోపం రాలా, తండ్రి పోతే కోపం రాలా, జటాయువు పోతే కోపం రాలా, మరి దేనికి కోపం వస్తుంది? ఆ పని చేయిస్తే రావణవధ అవుతుంది, అందుకొచ్చాడు. సీతమ్మ జోలికెడితే కోపం వచ్చింది, కానీ నాన్నగారు మీరు పంపితే వెళ్ళా, బ్రహ్మాస్త్రం వేశాడు రాముడు, ఎవరు నన్ను రక్షిస్తారన్నాడు. ఎవ్వరూ నన్ను రక్షించట్లా, ఎలా అంటే అప్పుడు చెప్పాడు మహానుభావుడు పాచికలాడుతున్న దశరథుడు, నా కుమారుడి కాళ్ళ దగ్గర పడిపోవెళ్ళి, నా కొడుకు రక్షిస్తాడు, నా కొడుకంత ధర్మాత్ముడు అన్నాడు. తిన్నగా వచ్చి కాకాసురుడు పడిపోయాడు. ఆ 2 కాళ్ళ దగ్గర పడిపోయాడు. పడిపోతే నోటితో చెప్పకపోయినా తన దగ్గరికి వచ్చి పడిపోతే శరణాగతి చేసినట్టు స్వీకరించి, ఈ బ్రహ్మాస్త్రమునకు ఏదో ఒక ఆహారం ఇవ్వాలి, ప్రాణములతో సమానమైనది ఏదైనా ఆహారంగా ఇచ్చేయి అన్నాడు. అంటే ఆ దక్షిణం నేత్రం, ఆ కుడి కంటిలో ఉన్నటువంటి చూడగలిగిన శక్తిని ఆ కాకి బ్రహ్మాస్త్రానికి ఆహారంగా ఇచ్చేసింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఓ అదృష్టవంతుడా, అర్జునుడి పుత్రుడు బభ్రువాహనుడు.
అతడు మణిపూర అధిపతి. అతడు యుద్ధంలో బాణాలతో అర్జునుడిని పడగొట్టినప్పుడు మా శాపం నుండి విముక్తుడవుతాడు అన్నారు. తర్వాత నా తండ్రి ఈ విషయాన్ని నాతో చెప్పాడు. నేను ఆ ఉపాయ ప్రకారంగా ఇదంతా చేశాను. నిన్ను వసువుల శాపం నుంచి విముక్తుడిని చేశాను. కనుక ఓ ప్రభు, నిన్ను యుద్ధాలలో ఇంద్రుడైనా ఓడించలేడు. అలాంటిది పుత్రుడి చేతిలో ఓడిపోయావు. అది ఓడిపోవటం కాదు, ఎందుకంటే వేదం ఆత్మావై పుత్ర నామాసి అని చెప్పింది. అంటే తానే పుత్రుడిగా జన్మిస్తాడు అని కూడా అర్థం ఇక్కడ. కనుక నీతో నువ్వే యుద్ధం చేసుకున్నావు, పుత్రుడిగా గెలిచావు, తండ్రిగా ఓడిపోయావు. అందుచేత విచారించకు, అంతా నువ్వే. ఇంత పని చేయటంలో నా దోషం ఏమీ లేదని గ్రహించు. ఇక నువ్వేమి అనుకుంటున్నావో చెప్పు అన్నది. ఆ మాటలకు అర్జునుడు సంతోషించి ఇలా అన్నాడు, ఓ దేవి, నీలో దోషం లేదు. నువ్వు చేసింది నాకెంతో ఆనందాన్ని కలిగిస్తుంది అన్నాడు. తర్వాత అర్జునుడు ఉలూపి చిత్రాంగుదలు వింటూ ఉండగా బొబ్రువాహనుడితో ఇలా అన్నాడు, నాయనా, రాబోయే చైత్రమాసంలో పౌర్ణిమ నాడు ధర్మరాజు అశ్వమేధ యాగం చేస్తున్నాడు. ఆ యాగానికి నువ్వు మంత్రులతోనూ నీ ఈ తల్లుల ఇద్దరితోనూ కలిసిరా అన్నాడు. అప్పుడు బబ్రువాహనుడు అర్జునుడి మీద ప్రేమతో కన్నీరు కారుస్తూ ఇలా అన్నాడు, తండ్రి, నీ ఆజ్ఞను పాటిస్తాను. తప్పకుండా నేను విప్రులతో కలిసి అశ్వమేధ యాగానికి వస్తాను. నువ్వు నా తల్లులిద్దరితో కలిసి ఈ మణిపూరంలోకి వచ్చి నన్ను అనుగ్రహించు. ఓ ప్రభు, ఒక్క రాత్రి మా ఇంట్లో సుఖంగా ఉండండి, మరునాడే మీరు అశ్వంతో వెళ్ళండి అన్నాడు. ఆ మాటలు విని అర్జునుడు నవ్వుతూ ఇలా అన్నాడు, ఓ మహాబాహు, నేను ఇప్పుడు దీక్షలో ఉన్నానని నీకు తెలుసు. అందువల్ల నేను నగరంలోకి రాకూడదు. ఈ యజ్ఞాశ్వం స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటుంది కనుక నేను ఇక్కడ ఉండకూడదు. నీకు శుభం కలుగుగాక. యజ్ఞాశ్వం రాత్రంతా నడుస్తూ ఉంటుంది, దాని వెనకాల మేము వెళ్ళాలి. ఎక్కడ ఆగుతుందో మేము అక్కడ ఆగాల, అంతే. ఎక్కడెక్కడో ఆగుతూ ఉంటుంది, గుట్టల్లో రాళ్లలో ఎక్కడెక్కడో ఆగుతుంది, అక్కడంతా మేము ఆగాల. ఒక్కో పరిమి ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉంటుంది, మేమంతా అట్లంతా వెళుతూ ఉండాలి. కాబట్టి మేము రాలేము, నీకు తెలుసు కదా. నీకు శుభం కలుగుగాక, నేను ఇక వెళతాను అని అందరికి వద్దు అర్జునుడు సెలవు తీసుకున్నాడు. ఉలూపి చిత్రాంగదల అనుమతిని తీసుకొని యాగాశ్వం వెంట బయలుదేరాడు. అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 82వ అధ్యాయం. వైశంపాయనుడు ఇలా అంటున్నాడు, జనమేజయ, తర్వాత ఆ యజ్ఞాశ్వము సముద్రం వరకు ఉన్న భూమి వరకు వెళ్ళింది. భూమి అంతా సంచరించింది. వెనక్కు తిరిగి హస్తినాపురం వైపు వెళ్ళసాగింది. అర్జునుడు కూడా గుర్రం వెనకాలే తిరిగి వస్తూ అనుకోకుండా రాజగృహ నగరానికంటే మగధ రాజ్యానికి వెళ్ళాడు. ఆ నగరాన్ని సహదేవపుత్రుడైన మేఘసంధి పాలిస్తున్నాడు. అతడు అర్జునుడు తన నగరానికి రావటాన్ని చూశాడు. వీరుడైన ఆ మేఘసంధి క్షత్రియ ధర్మానుసారంగా అర్జునుడిని యుద్ధానికి పిలిచాడు. తర్వాత మేఘసంధి ధనస్సు, బాణాలు, చేతి తొడుగులు ధరించి రథంలో నగరం నుంచి బయటకు వచ్చాడు. నేల మీద ఉన్న అర్జునుడిని అతడు ఎదిరించాడు. మేఘసంధి బాలుడు, అతడికి యుద్ధ కౌశలం లేదు. అయినా అజ్ఞానం వల్ల అర్జునుడిపై బాణాలు కురిపించాడు. అర్జునుడు బాలుడైన ఆ మేఘసంధిపై ఎక్కువ ప్రతాపం చూపించుకోకుండా సునాయాసంగా అతన్ని ఓడించాడు. అప్పుడు మేఘసంధి అర్జునుడి వద్దకు వచ్చి, ఓ మహావీర, నేను ఓడిపోయాను, ఇక నేను నీతో యుద్ధం చెయ్యను. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు అన్నాడు. అర్జునుడు ఆ మేఘసంధిని ఓదార్చి ఇలా అన్నాడు, ఓ రాజా, చైత్ర పూర్ణిమ నాడు మా రాజైన ధర్మరాజు అశ్వమేధ యాగం చేస్తున్నాడు, ఆ యాగానికి రా అన్నాడు. ఆ మాటలు విని సహదేవుడి కుమారుడైన మేఘసంధి సంతోషంగా అంగీకరించాడు. యాగానికి వస్తానని బదులు చెప్పాడు. తర్వాత యాగాశ్వాన్ని అర్జునుడిని పూజించాడు, ఆదరించాడు.
అశ్వం అక్కడి నుంచి బయలుదేరింది. అర్జునుడు దాని వెంట వెళ్ళాడు. అది సముద్ర తీరంలో ఉన్న వంగ, పొండ్ర, కోసల దేశంలోకి వెళ్ళి స్వేచ్ఛగా తిరిగింది. అతడు ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి మ్లేచ్చులు అర్జునుడిని ఎదిరించారు. అర్జునుడు వారందరినీ తన గాంధీవ ధనస్సుతో జయించాడు అన్నాడు వైశంపాయనుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 83వ అధ్యాయం. వైశంపాయనుడు జనమేజయుడికి ఇలా చెప్పాడు. ఓ రాజా, అర్జునుడు మగధరాజు చేత పూజింపబడ్డాడు. తర్వాత యాగాశ్వం దక్షిణ దిక్కు వైపుకు వెళ్ళి సంచరించింది. నెమ్మదిగా అది చేదీ దేశంలో ఉన్న అందమైన మహిష్మతీపురానికి వెళ్ళింది. ఆ దేశాన్ని శిశుపాల పుత్రుడైన శరభుడు పాలిస్తున్నాడు. అతడు అశ్వాన్ని పట్టుకొని మొదట యుద్ధం చేశాడు. తర్వాత ఆ అశ్వాన్ని విడిచి పూజించి పంపాడు. ఓ రాజా, తర్వాత యాగాశ్వం కాశీ, అంగ, కోసల, కిరాత, తంగణ దేశాల్లో సంచరించింది. అక్కడ అర్జునుడు ఆ దేశరాజుల పూజలను గ్రహించాడు. తర్వాత అక్కడి నుంచి అర్జునుడు దశారణ దేశానికి వెళ్ళాడు. ఆ దేశాధిపతి అయినటువంటి చిత్రాంగదుడు బలవంతుడు, శత్రునాశకుడు. అతడు అర్జునుడితో భయంకరమైన యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో అర్జునుడు అతన్ని ఓడించి విజయం సాధించాడు. ఆ తర్వాత అర్జునుడు నిషాదరాజు అయిన ఏకలవ్యుడి దేశానికి వెళ్ళాడు. అప్పుడు నిషాద రాజ్యాన్ని ఏకలవ్యుడి పుత్రుడు పాలిస్తున్నాడు. అతడు అర్జునుడితో యుద్ధం చేశాడు. ఆ నిషాదల యుద్ధంలో అర్జునుడు శరీరం జలధరించేలాగా యుద్ధం చేశాడు. అయితే అర్జునుడికి యుద్ధాలలో ఓటమి అనేదే తెలీదు. యజ్ఞానికి విఘ్నం కలిగించాలని చూస్తున్న ఏకలవ్య పుత్రుణ్ణి జయించాడు. అతడి పూజలను కూడా అందుకున్నాడు. మళ్ళీ దక్షిణ సముద్ర తీరానికి వెళ్ళాడు. అక్కడ గుర్రం సంచరించింది. అర్జునుడు అక్కడ కూడా ద్రవిడులు, ఆంధ్రులు, రౌద్రులు, మాహిషికులు, కోలాచల ప్రాంతంలో ఉండే వీరులతో యుద్ధం చేసి జయించాడు. తర్వాత యాగాశ్వం వెంట సౌరాష్ట్ర దేశానికి, గోకర్ణానికి, ప్రభాసానికి వెళ్ళాడు. ఆ తర్వాత ధర్మరాజు యజ్ఞాశ్వం అందమైన ద్వారకా నగరంలోకి వెళ్ళింది. యాదవ కుమారులు ఆ యజ్ఞాశ్వాన్ని బలవంతంగా పట్టుకొని యుద్ధానికి సిద్ధమైపోయారు. కానీ ఉగ్రసేన మహారాజు వారిని వారించాడు. తర్వాత ఉగ్రసేన మహారాజు అర్జునుడికి మేనమాబైనటువంటి వసుదేవుణ్ణి తీసుకొని నగరం బయటకు వచ్చాడు. వారు అర్జునుడిని కలిసి సంతోషించారు. అర్జునుడిని ఆదరించారు, గొప్పగా గౌరవించారు. తర్వాత అర్జునుడు వారి అనుమతి తీసుకొని గుర్రం వెనక వెళ్ళాడు. గుర్రం ముందుకు వెళ్ళి సముద్రానికి పడమటి వైపు గల దేశాల్లో సంచరించింది. అక్కడ గల పంచనద ప్రదేశంలోకి వెళ్ళింది. అక్కడి నుంచి స్వేచ్ఛగా సంచరిస్తూ గాంధార దేశంలోకి వెళ్ళింది. అక్కడ అర్జునుడితో తమకు గల పూర్వ వైరాన్ని నాటి గాంధార రాజు గుర్తు చేసుకున్నాడు. అతడు శకుని పుత్రుడు. అతడితో అర్జునుడికి ఘోరమైన యుద్ధం జరిగింది అంటున్నాడు వైశంపాయనుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 84వ అధ్యాయం. ఓ రాజా, గాంధార వీరుల్లో మహారథుడైన శకుని పుత్రుడు వీరుడు. అతడు గొప్ప సేనతో కలిసి తన రాజ్యంలోకి వచ్చిన అర్జునుడిని ఎదిరించాడు. ఆ గాంధార యోధులందరూ తమ రాజైన శకుని వధను సహించలేకపోయారు. ధనస్సులు పట్టుకొని ఏనుగులు, గుర్రాలు, రథాలు, పతాక ధ్వజాలు గల మహాసైన్యంతో అర్జునుడిని ఎదిరించారు. అప్పుడు అర్జునుడు వారికి మేలు చేసే ధర్మరాజు మాటలు చెప్పాడు. కానీ వారు ఆ మాటలు లెక్క చేయలేదు. అయినా అర్జునుడు శాంతిపూర్వకంగా వారించాడు. కానీ వారు వారిస్తున్న కొద్దీ రెచ్చిపోయారు. యాగాశ్వాన్ని పట్టుకొని తమతో తీసుకుపోయారు. అందుకు అర్జునుడు కోపించాడు. యుద్ధంలో అతి కొద్ది ప్రయత్నం చేసి వారి సైనికులను వధించాడు. మరికొంతమంది అర్జునుడి బాణాల చేత బాధపడి
యాగాశ్వాన్ని విడిచి పారిపోయారు. వారిని గాంధారులు నిరోధిస్తున్నా అర్జునుడు పేరు పేరున పిలిచి వారి శిరస్సులను ఖండించాడు. ఇలా అర్జునుడు గాంధార వీరులను వధిస్తూ ఉండగా శకుని పుత్రుడు అర్జునుడిని అడ్డుకొన్నాడు. క్షత్రియ ధర్మాన్ని అనుసరించి యుద్ధం చేశాడు. ఆ రాజుతో పార్థుడు ఇలా అన్నాడు, ఓ వీరా, నేను రాజులను చంపరాదు. ఇది ధర్మరాజు శాసనం కనుక యుద్ధం చాలు, నువ్వు ఈ రోజున ఓడిపోకూడదన్నాడు. ఆ మాటలు విని కూడా శకుని పుత్రుడు అజ్ఞానంతో మోహితుడయ్యాడు. అర్జునుడి మీద బాణాలు ప్రయోగించాడు. అప్పుడు అర్జునుడు జయత్రథుడు శిరస్సును ఖండించినట్లుగా ఒక అర్ధచంద్ర బాణంతో అతడి తలపాగాను మాత్రమే ఖండించాడు. అది చూసి గాంధారులు పరమాశ్చర్యాన్ని పొందారు. అందరూ కూడా అర్జునుడు కావాలనే గాంధార రాజును చంపలేదు అని అందరూ తెలుసుకున్నారు. అప్పుడు గాంధార రాజుమాత ఎంతో భయపడి మంత్రులను వృద్ధులను ముందుంచుకొని అర్ఘ్యం తీసుకొని నగరం నుంచి యుద్ధభూమికి వచ్చింది. వెంటనే యుద్ధం చేస్తున్న పుత్రుణ్ణి వారించింది. అర్జునుడిని ప్రసన్నుణ్ణి చేసుకుంది. అర్జునుడు ఆమెను గౌరవించాడు, శాంతించాడు. శకుని పుత్రుడికి నచ్చజెప్పుతూ ఇలా అన్నాడు, నాయనా, నాతో యుద్ధం చేయాలనే ఆలోచనను మానుకో, నీ అభిప్రాయాన్ని మార్చుకో. నువ్వు నాకు తమ్ముడి వంటివాడు కనుక ఓ రాజా, మా పెద్ద తల్లి గాంధారి దేవిని తలుచుకున్నాను. ధృతరాష్ట్రుడితో సంబంధం ఉండటం వల్ల నువ్వు బ్రతికిపోయావు, అందుకే నేను విడిచిపెడుతున్నాను. నీ అనుచరులందరూ మరణించారు. ఇంకెప్పుడు ఇలా చేయకు, శాంతించు. నీతో నాకు శత్రుత్వం ఉండకూడదు. అలాగే నువ్వు కూడా ఎప్పుడూ మాతో శత్రుత్వాన్ని పెట్టుకోకు. రాబోయే చైత్ర పౌర్ణిమ నాడు ధర్మరాజు అశ్వమేధ యాగం చేస్తున్నాడు. నువ్వు ఆ యాగానికి రా అని చెప్పాడు అర్జునుడు అని అంటున్నాడు వైశంపాయనుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 85వ అధ్యాయం. వైశంపాయనుడు ఇలా చెప్తున్నాడు, ఓ రాజా, అర్జునుడు ఇలా చెప్పి స్వేచ్ఛగా సంచారం చేసే గుర్రం వెంట వెళ్ళాడు. తర్వాత యజ్ఞాశ్వం హస్తినాపురం వైపుకు వెళ్ళసాగింది. ఇంతలో ధర్మరాజు యజ్ఞాశ్వం తిరిగి వస్తుందనే వార్తను చారుల వల్ల విన్నాడు. అర్జునుడు క్షేమంగా ఉన్నాడని తెలిసి ఆయన మనస్సులో ఎంతో సంతోషించాడు. గాంధార దేశంలోనూ ఇతర దేశాల్లోనూ అర్జునుడు చేసిన వీర కార్యాలను గురించి తెలుసుకొని ధర్మరాజు ఎంతో ఆనందించాడు. ఆ రోజు మాఘమాసం శుక్లపక్షం ద్వాదశి తిథి, పుష్యమి నక్షత్రం. ధర్మరాజు భీముడు, నకులుడు, సహదేవులను పిలిపించాడు. తర్వాత భీముడితో ఇలా అన్నాడు, ఓ భీమసేన, నీ తమ్ముడైన అర్జునుడు యాగాశ్వంతో వస్తున్నాడు. ఇక యజ్ఞాన్ని ప్రారంభం చేయవలసిన సమయం దగ్గర పడుతోంది. యాగాశ్వం తిరిగి వస్తుంది. త్వరలోనే మాఘ పూర్ణిమ రాబోతుంది. ఇక యజ్ఞానికి 1 నెల మాత్రమే మిగిలి ఉంది. వేద పండితులను ఇప్పుడే పంపించాలి. అశ్వమేధ యాగం చేయటానికి తగిన ప్రదేశాన్ని వారు చూసి నిర్ణయించాలి అన్నాడు. అప్పుడు భీముడు తన తమ్ముడు వస్తున్నాడని విని ఆనందించాడు. వెంటనే రాజాజ్ఞను పాటించాడు. యజ్ఞకారం చేయించే నిపుణులైనటువంటి విప్రులను ముందుంచుకొని వారితో పాటుగా శిల్పులను కూడా తీసుకొని బయలుదేరి వెళ్ళాడు. భీముడు మద్ది చెట్లతో నిండి ఉన్న అందమైన ప్రదేశాన్ని బాగా ఇష్టపడ్డాడు. దాన్ని కొలిపించాడు. తర్వాత అక్కడ ఉత్తమ మార్గాలతో శోభించేటట్లుగా శాస్త్రంలో చెప్పినట్లుగా యజ్ఞభూమిని నిర్మింపజేశాడు. శిల్పులు ఆ ప్రాంతంలో అనేక భవనాలను కట్టారు. వాటిలో నేల అంతా మణులతో నిర్మించారు. యాగశాలను బంగారం, రత్నాలతో అలంకరించారు. శాస్త్రానుసారంగా సిద్ధం చేశారు. అక్కడంతా బంగారుమయమే. బంగారంతో విచిత్రమైన స్తంభాలను, పెద్ద సింహద్వారాలను నిర్మించారు. బోలెడంత బంగారు వచ్చింది కదా. ధర్మాత్ముడైన భీముడు అలా యజ్ఞశాలల ప్రదేశాలను బంగారుమయంగా నిర్మింపజేశాడు.
అంతఃపుర స్త్రీలకి, నానా దేశాల నుంచి వచ్చే రాజులకి, అనేక ప్రదేశాల నుండి దేశాల నుండి వచ్చే విప్రులకి తగిన నివాసాలను కూడా నిర్మింపజేశాడు. అలాగే ధర్మరాజు ఆజ్ఞ ప్రకారంగా భీముడు రాజులను ఆహ్వానించటానికి సమర్థులైన దూతలను కూడా పంపించాడు. ఆ రాజులందరూ కురు రాజు అయిన ధర్మరాజు సంతోషించాలని అనేక రత్నాలను, స్త్రీలను, అశ్వాలను, ఆయుధాలను తమతో పాటుగా తీసుకొని వచ్చారు. మహాత్ములైన ఆ రాజులు శిబిరాలలో ప్రవేశించేటప్పుడు కోలాహల ధ్వని చెలరేగింది. అది ఆకాశాన్ని తాకుతుందా అన్నంతగా ఉంది. అంత గర్జించే సాగర ఘోషలాగా ఉంది. అప్పుడు ధర్మరాజు కొత్తగా వచ్చిన ఈ అతిథులను తగిన విధంగా గౌరవించాలని మంచి ఆహార పానీయాలను, అలౌకిక శయ్యలను, ఆసనాలను సిద్ధం చేయించాడు. అలాగే ఆ రాజుల వాహనాలకు తగిన శాలలను, వాటికి ఆహారంగా ధాన్యాన్ని, చెరుకు గడలను, ఆవు పాలను సిద్ధం చేయించాడు. ధర్మరాజు చేసే ఆ మహాయజ్ఞానికి బ్రహ్మవేత్తలైన అనేక మునులు అక్కడికి విచ్చేశారు. ఓ మహారాజా, విప్రశ్రేష్ఠులు తమ తమ శిష్యులతో పాటు అక్కడికి రాగా ధర్మరాజు వారందరికీ స్వాగతం పలికాడు. అభిమానాన్ని వదిలి ధర్మరాజు స్వయంగా వారికి నిర్ణయించిన నివాసాల వరకు వెళ్ళి దిగబెట్టాడు. ఆ తర్వాత స్థపతులు, శిల్పులు మొదలైన వారందరూ ధర్మరాజు వద్దకు వచ్చారు. యజ్ఞశాల పనులన్నీ పూర్తి అయ్యాయని చెప్పారు. అది విని ధర్మరాజు సోదరులతో కలిసి ఆనందించాడు. ఓ రాజా, భీముడు ఏర్పరిచిన ఉత్తమ యజ్ఞ విధానాన్ని అక్కడికి వచ్చిన రాజులందరూ చూసి ఆనందించారు. ఆ అశ్వమేధ యజ్ఞంలో ఘటాలు, పాత్రలు, గంగాళాలు, కలశాలు, చెంబులు బంగారుమయంగా ఉన్నాయి. శాస్త్రానుసారంగా కర్రతో నిర్మించిన యూపాలు కూడా బంగారంతో అలంకరించబడి అన్నీ ఉన్నాయి. అవి తగిన సమయాల్లో స్థాపించబడి తేజస్సుతో వెలుగుతున్నాయి. అక్కడ నానా విధాలుగా రుచికరమైన అన్నం సిద్ధం చేయబడింది. ఆ యాగంలో ప్రతిరోజు 1,00,000 మంది విప్రులు భోజనం చేసిన తర్వాత మేఘగర్జనతో సమంగా మ్రోగే భేరిని మ్రోగించారు. ఈ విధంగా ఆ దుందుబి రోజులు అనేక సార్లు మోగి, అంటే 1,00,000 మంది భోంచేస్తూ ఉండగానే మ్రోగుతుంది. అంటే 1,00,000 మంది భోంచేశారు అని అర్థం. మళ్ళీ 1 గంట, 1 అరగంట అయిన తర్వాత మళ్ళీ ఇంకో పారి మోగుతుంది, అంటే ఇంకొక 1,00,000 మంది భోంచేశారు అని. అనేక సార్లు మ్రోగింది అంటే లెక్క పెట్టుకోండి ఎన్ని పంక్తులు. 1,00,000 మంది అటు కూర్చొని తింటూ ఉంటే 1,00,000 మంది ఇటు కూర్చొని తింటుంటారు. వాళ్ళది అయిపోయింది ఏంటోనే మ్రోగుతుంది. వాళ్ళు కూర్చొని వీళ్ళు లేచే లోపల మళ్ళీ మోగుతుంది. అంటే 10 నిమిషాలకి మోగుతుంది. అంటే 15 నిమిషాలకు ఒక్కొక్క 1,00,000 మంది అంటే అనేక సార్లు మ్రోగింది. అంటే ఎన్ని లక్షల మంది తిన్నారు జ్ఞాపకం పెట్టుకోండి. అది ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. అపురూపమైనటువంటి అశ్వమేధ యాగం అది అంతగా దాన్ని వర్ణన చేయటానికి కష్టం. ఓ రాజా, ధర్మరాజు యజ్ఞం ఇలా ప్రతిరోజు బ్రహ్మాండంగానే జరిగింది. వంటవారు ప్రతిరోజు అక్కడ పర్వతాల వంటి అన్నపురాసులు సిద్ధం చేశారు. అంటే వాళ్ళు కూడా అంతనే, ఎన్నో వంటశాలలు, 1 కాదు 2 కాదు, ఎన్నో వందల కొద్ది వంటశాలలు. పెరుగు కాలువలుగాను, నెయ్యి సరస్సులుగాను ప్రవహించింది. దాన్ని ప్రజలందరూ చూశారు. మరి ఎట్లా అక్షయమైందో, కృష్ణుడు ఉన్నాడు కదా, కృష్ణుడి యొక్క మహిమ అని చెప్పచ్చు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.